ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. 1 కొరింథీ 15:57 ఆయన పునరుత్థానుడైనట్టు మనం కూడా కావాలంటే ఆయన మరణంలో మనం సమానుభావం పొందాలనేది ఎంతో నిజమైనది. ఇది వాస్తవమైనది కూడా. దేవుని కుమారుడు చిందించిన శక్తివంతమైన రక్తాన్ని ధ్యానించినప్పుడు ఈస్టరు నీకు నిజమైన పండుగ ఉంటుంది. అవును, అది నీకు నూతన అర్థాన్నిస్తుంది. ఊరికే దీన్ని ఆచరించడం వల్ల ఉపయోగం లేదు. నిజానికి తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవంలో నిరంతర పునరుత్థానుడైన ప్రభువును నివసిస్తాడు గనుక ప్రతిరోజు ఈస్టరు జరుపుకోవచ్చు. సమాధి నుండి యేసు ప్రభువు ఏమాత్రం బయటికి రాకూడదని పొంతి పిలాతు గట్టిగా భద్రత ఏర్పాట్లు చేశాడు. ఆ సమాధిపై రోమా ప్రభుత్వపు ముద్ర వేయబడింది. సమాధిపై పెద్ద రాయి కూడా అమర్చారు. కాపల వారిద్దరిని కూడా సమాధికి ఇరుప్రక్కల ఉంచారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికేమైంది? పిలాతు వేసిన లెక్కలని పటాపంచలయ్యాయి. అందరినీ ఆశ్చర్యకితులను చేస్తూ విజయమందు మరణము మృంగివేయబడను అను లేఖనము నెరవేరినట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి నుండి చీల్చుకొని విజయుడై తిరిగి లేచాడు. అవును, సృష్టికర్తను ఏ సమాధి బంధించలేదు. ప్రభు అయిన యేసు మరణం నుండి సజీవుడ లేచుట ద్వారా మన పాపమును, సాతాను మరణమును, నరకమును వీటన్నిటిని జయించాడు. ఈస్టరును బట్టి మనం కూడా మరణాన్ని నుండి ఆయనతో పాటు లేచి పరలోకానికి ఆరోహణం అవుతాం. ప్రార్థన. ప్రియమైన యేసయ్యా, మరణం నుండి నీవు సజీవుడవై లేచుట ద్వారా మా కొరకు ఈ గొప్ప అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు వందనములు. నీ మరణ పునరుత్థానాల ద్వారా మానవాళంతటికీ గొప్ప సంతోషాన్ని, నిరీక్షణను తెచ్చిపెట్టావు. నా ప్రభువా, నా యజమానుడా, నీకే వందనములు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.